ఒక దుర్దినం రాబోతుందని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పటికే దుర్దినాల గురించిన విషయాలు ఎన్నో లోకంలో చూస్తున్నాం. జనముల మీదకి జనములు లేస్తున్నారు. మనుషులు మానవత్వాన్ని మరిచిపోయి పశువులాగా ప్రవర్తిస్తున్నారు. పశువు కన్నా హీనంగా బ్రతుకుతున్నారు. పశుప్రాయులుగా మానవులు మారిపోతున్నారు. దానికి నిదర్శనం మనం ఇప్పటికే మన 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 భారతదేశంలో పలు చోట్ల చూస్తున్నాం. మనుషులు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏం చేస్తున్నామో తెలియక మత పిచ్చి బట్టి ఆ మత పిచ్చిలో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. సాటి మనిషి ఎడల మనిషి కదా, మనిషిని మనిషిగా చూడాలనే ఆలోచన కూడా లేకుండా పోతుంది. మృగంలాగా ప్రవర్తిస్తున్నారు. పశువులాగా ఎగబడుతున్నారు. స్త్రీల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో వాళ్ళ మతానికి ఏదో మంచి చేస్తున్నామని భావించి మనుషుల ఎడల క్రూరంగా కఠినంగా ప్రవర్తిస్తూ మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు, ప్రాణాలతో ఆడుకుంటున్నారు. భయంకరమైన కలహానికి కలవరానికి కొంతమంది కారకులుగా నిలిచి ఉన్నారు. ఇవన్నీ దుర్దినాలు. ఇది చెడు దినం. మనుషులు ఈరోజు అనురాగం లేకుండా పోతుంది. ప్రేమ అభిమానం అనేది లేకుండా పోతుంది. తల్లిదండ్రుల్ని సన్మానించే పరిస్థితులు మనుషులు కనబడట్లేదు. భయంకరమైన దుర్దినాలు రాకమునిపై బైబిల్లో రాయబడింది. ఆల్రెడీ వచ్చేసింది దుర్దినాలు. చెడిపోయిన రోజులు, చెడిపోయిన మనుషులు, ఆలోచనలు చెడిపోయాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు మనం సాగిపోతుండగా దేవుని ప్రియులారా వాక్యం సెలవు. ఇకనైనా నువ్వు నీ సృష్టికర్తను స్మరణలో తెచ్చుకో. ఎవరి గురించి యోచిస్తున్నావు, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఇకనైనా నువ్వు నీ సృష్టికర్తను నువ్వు స్మరణలో తెచ్చుకోగలిగితే ఆయన తలంచిన, ఆయన జ్ఞాపకం చేసుకున్న ప్రతి స్థలములోనికి ప్రభు దిగి వచ్చి తన ప్రియులను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.